మా అన్నయ్యకి నువ్వు నచ్చలేదంట, మీ ఫ్రెండ్ నచ్చాడు. అదేంటలా? అన్నయ్య కలిసావా అతన్ని? రిషి ఎలా ఉన్నాడు, నచ్చాడా? యా, ఆడికన్నా గణేష బాగున్నాడు కదా. గణేషా? గణేష్ ఎలా నచ్చాడు నీకు? వాడు పక్కా 420 అసలు. రైట్ పర్సన్ని కలిసావా అసలు? రైట్ పర్సన్నే కలిశాను. ఇతన్నే నన్ను చూసింది. ఇతను రిషి. నువ్వేంట్రా ఇక్కడ? ఈ రియా వాళ్ళ అన్నయ్యని కలవడానికి. నిన్ను అడిగితే రానన్నావు. నువ్వు మీటింగ్ బార్లో అన్నావు. ఈ థు, ఇప్పుడే లొకేషన్కి వచ్చాం. ఎక్కడున్నారు? ఓ కారు. ఎవడాడు? ప్రియా వాళ్ళు అన్నారా? ఓహో, రే బాబావు ఒక్క నిమిషం రా. ఏ బ్రదర్ అయినా పెళ్ళికి ముందు కలుస్తున్నాడు అంటే ఖచ్చితంగా నో చెప్పడానికి. సో మనోడు అసలుకే ఢిల్లీ అంటున్నావు. నువ్వు వచ్చి రాని హిందీతో పెంట పెంట చేసేస్తావు. సో నా మాటను, నేను రిషిలా వెళ్ళి ఆయన మెంటాలిటీ అర్థం చేసుకుని ఆయనతో మాట్లాడుతూ ఉంటా. నువ్వు పక్క నుంచి వచ్చి ఆయనని ఏదో ఒకటి చేసి నువ్వు ఇంప్రెస్ చేసేరా. ఏం ఆలోచిస్తున్నావురా? నీకు ఆ పిల్ల కావాలా వద్దా? ఆబ్వియస్లీ రా. అయితే నేను చెప్పేది నువ్వు. ఇప్పుడు నేను రిషి, నువ్వు గణేష్. ఫాలో. ఇంతకీ ఇద్దరిలో నా చెల్లిని ప్రేమించిన రిషి ఎవరు? అది అంటే ఈడే. ఇంతకీ ఏం చేస్తుంటావు? బైక్ రైడింగ్. అంటే మా వాడికి బైక్ రైడింగ్ అంటే బాగా ఇష్టం అనమాట. సో బైక్ రైడ్ చేస్తూ మ్యూజిక్ వింటుంటాడు. అదే కదా బాబు చెప్పబోయా? అంతే అదే అదే అంతే అంతే. అసలు నా చెల్లిలో ఏం చూసి ప్రేమిస్తున్నావు? అది కత్తి లాంటి క్యూట్ ఐస్, క్యూట్ స్మైల్ చూసి. ఓపెన్ అండ్ అండర్స్టాండింగ్ మైండ్ సెట్ విత్ ఎ బ్యూటిఫుల్ హార్ట్ అండ్ పర్సనాలిటీ. వాటితో పాటు క్యూట్ ఐస్ అండ్ స్మైల్ అని మొన్న సిట్టింగ్ చేసినప్పుడే మా బావ చెప్పాడండి. ఎరా అంతే కదా? యా 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 యా. మిమ్మల్ని చూస్తే ఏదో తేడాగా ఉంది. ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా డాడీ ఎవరైనా నచ్చి మనోళ్ళు అనుకుంటే ప్రాణం ఇస్తారు. అలాగని తేడా వస్తే ప్రాణం తీస్తారు.